ఆర్జికర్ ఆసుపత్రి ఘటనకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలను ప్రైమ్ 9 న్యూస్ సేకరించింది. సందీప్ ఘోష్ అరాచకాలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులు, ఆయన వైఖరిని లైట్ తీసుకున్న ప్రభుత్వ వ్యవహారం తదితర అంశాలపై నిప్పులాంటి నిజాలను ప్రైమ్ 9 న్యూస్ మీ ముందుంచుతోంది. సందీప్ ఘోష్ దురాఘాతాలు ఏ మేరకు ఇక్కడ రాజ్యమేలాయో ఇవిగో ఈ వాస్తవాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సందీప్ ఘోష్ ను లైట్ తీసుకుంది? ఘోష్ వెనక అసలు ఎవరున్నారు? ఆర్జికర్లోనే ఎందుకు ఈ దురాఘాతాలు? పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు తెస్తుంది ప్రైమ్ 9 న్యూస్. ఆర్జికర్ ఆసుపత్రి ఘటనకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలను ప్రైమ్ 9 న్యూస్ సేకరించింది. సందీప్ ఘోష్ అరాచకాలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులు, ఆయన వైఖరిని లైట్ తీసుకున్న ప్రభుత్వ వ్యవహారం తదితర అంశాలపై నిప్పులాంటి నిజాలను ప్రైమ్ 9 న్యూస్ మీ ముందుంచుతోంది. సందీప్ ఘోష్ దురాఘాతాలు ఏ మేరకు ఇక్కడ రాజ్యమేలాయి? ఇవిగో ఈ వాస్తవాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సందీప్ ఘోష్ ను లైట్ తీసుకుంది? ఘోష్ వెనక ఎవరున్నారు? ఆర్జికర్లోనే ఎందుకు ఈ దురాఘాతాలు? పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు తెస్తుంది ప్రైమ్ 9 న్యూస్. ఆర్జికర్ ఆసుపత్రి ఘటనకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలను ప్రైమ్ 9 న్యూస్ సేకరించింది. సందీప్ ఘోష్ అరాచకాలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులు, ఆయన వైఖరిని లైట్ తీసుకున్న ప్రభుత్వ వ్యవహారం తదితర అంశాలపై నిప్పులాంటి నిజాలను ప్రైమ్ 9 న్యూస్ మీ ముందుంచుతోంది. సందీప్ ఘోష్ దురాఘాతాలు ఏ మేరకు ఇక్కడ రాజ్యమేలాయి? ఇవిగో ఈ వాస్తవాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సందీప్ ఘోష్ ను లైట్ తీసుకుంది? ఘోష్ వెనక అసలు ఎవరున్నారు? ఆర్జికర్లోనే ఎందుకు ఈ దురాఘాతాలు? పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు తెస్తుంది ప్రైమ్ 9 న్యూస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఆర్జికర్ ఆసుపత్రి ఘటనకు సంబంధించి విస్తుపోయే విజయాలైతే మన ప్రైమ్ 9 న్యూస్ అయితే సేకరించిందనే చెప్పవచ్చు. అయితే ప్రైమ్ 9 చేతిలో మానవ మృగమైన సందీప్ ఘోష్ భాగోతం అయితే ఉందని చెప్పవచ్చు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎందుకు అండగా ఉన్నారు? అసలు ఈ ఒక దారుణమైన ఒక అమానవీయమైన అత్యాచార ఘటన జరిగితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అదేవిధంగా పోస్ట్ మార్టం అయిన తర్వాత 3 గంటల తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇదంతా చూస్తుంటే అసలు ఎవరిని సేవ్ చేయడానికి ఇదంతా చేశారు అనేది కూడా అసలు అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ హ్యామని, మొత్తానికి కలకత్తాకి సంబంధించినటువంటి ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సంఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి అనేక అనుమానకర ఘటనలు, దీని వెనుక ఎవరెవరున్నారు, ఒక మాఫియా ఉంది అనేందుకు ఒక బలం చేకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గత కొద్దిసేపటి క్రితం కోర్టు ఎదుట హాజరైనటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కన్నీటి పర్యంతమవుతూ తన ఈ కేసులో ఇరికించారు, దీని వెనక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఆయన ఇంతకుముందే
కోర్టు ముందు కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో రైట్, మీరు అన్నట్టు మనం చెప్పడం జరిగింది. ప్రైమ్ న్యూస్ కొన్ని ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఘటనకు సంబంధించి జరిగినటువంటి ఆర్జికర్ హాస్పిటల్ వైద్య ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఆయన చేసినటువంటి అమానవీయ సంఘటనలకు సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలను ప్రైమ్ న్యూస్ సేకరించింది. అవి ప్రైమ్ న్యూస్ వాల్ మీద ఇప్పుడు చూస్తున్నాం, స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నాం. అందులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఎస్పెషల్లీ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ అనేది కేవలం ఒక మానవ మృగమో లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళి ఒక కామవాంఛతో చేసినటువంటి పని కాదు. దీని వెనక ఒక పెద్ద స్కామ్ నడిచింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని వెనక చాలా బడా వ్యక్తులు ఉన్నారు, ఒక మాఫియా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా ప్రైమ్ న్యూస్ సేకరించింది. ఇప్పుడు ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద అవే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే ఆర్జికర్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఉన్నారో సందీప్ ఘోష్ మీద 2023లోనే ఆయన మీద ఒక కొన్ని ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కి సంబంధించి జూలై 13వ తేదీ 2023 అంటే గత ఏడాది జూలై 13వ తేదీన అదే హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో పనిచేసినటువంటి అఖ్తర్ అలీ అనేటటువంటి అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు వచ్చాయి. జూలై 13వ తేదీన ఆయన పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఏసీబీ డిఐజీకి ఫిర్యాదును అందజేశారు. ఆ ఫిర్యాదులు అనేక వాస్తవాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ అక్కడ ఉన్నటువంటి అనాథ శవాలను అమ్ముకుంటున్నాడు, బయోమెడికల్ వేస్ట్ ని సిరంజుల్ని వాడి పడేసినటువంటి సిరంజులన్నింటినీ కూడా పశ్చిమ బెంగాల్కి విక్రయిస్తున్నాడు, ఎగుమతి చేస్తున్నాడు అనేటటువంటి వాస్తవాలతో పాటు హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఒక మాఫియాని నడుపుతూ కొంతమంది చేతిలో గుత్తాధిపత్యాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మొత్తం కూడా తన సొంత జాగీర్లా చేసుకున్నాడు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఫిర్యాదుని ఆయన అందజేసినటువంటి పరిస్థితి. ఇది సందీప్ ఘోష్ మీద 2023 జూలై 13వ తేదీన ఏసీబీకి లేఖ రాసినటువంటి పరిస్థితి. అయితే ఏసీబీకి సంబంధించినటువంటి డిఐజీ 2023 జూలై 20 అంటే ఫిర్యాదు తీసుకున్నటువంటి వారం రోజుల తర్వాత దాని మీద విచారించాల్సినటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఇది తమ పరిధిలోకి రాదు అని చెప్పేసి అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఈ లేఖని ఈ ఫిర్యాదుని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, ఫార్వర్డ్ చేశారు. ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది దీని మీద అనేక అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, ఏసీబీగా మేము దీని మీద చర్యలు తీసుకోలేం కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆయన రాశారు. ఆ లేఖను కూడా ఏదైతే ఫార్వర్డ్ చేసినటువంటి డాక్యుమెంట్ కూడా మనం ప్రైమ్ న్యూస్ వాళ్ళ మీద చూడొచ్చు. అయితే ఆ లేఖ రాసినటువంటి సందర్భంలో దాన్ని పెడచెవిన పెట్టడం, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి కుటుంబ వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఉందో అది పెడచెవిన పెట్టడమే కాకుండా సందీప్ ఘోష్ వెనకేసుకు రావడం వల్ల ఇప్పుడు ఈ దురాగతం జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అప్పట్లో అంటే ఏడాది క్రితమే ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఆ రోజే దీని మీద పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకొని అతను కానీ అరెస్ట్ చేసి కానీ ఉన్నట్లయితే ఈ రోజు ఈ దురాగతం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజే సందీప్ ఘోష్ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యాయి, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు వచ్చాయి, అంతేకాకుండా ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి. సో ఈ ఫిర్యాదుల మీద అక్కడ ఉన్నటువంటి అంటే పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి కుటుంబ ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు సందీప్ ఘోష్ ని వెనకేసుకొచ్చారు. అంతేకాకుండా ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి అఖ్తర్ అలీ ఉన్నారో ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఫిర్యాదు చేశాడని చెప్పేసి అంటే దీని వెనక ఒక పెద్ద మెడికల్ మాఫియా అనేది కోల్కతాలో జరుగుతోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మాఫియా వెనుక రకరకాలైనటువంటి సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తుల హస్తం ఉంది అనేది ఇక్కడ స్పష్టం. ఎందుకంటే వాడి పడేసినటువంటి సిరంజులను అలాగే బయోమెడికల్ వేస్ట్ ని ఆయన ముఖ్యంగా బంగ్లాదేశ్ కి ఎగుమతి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటి ద్వారా ఏం తయారు చేస్తున్నారు, వీటి వెనక ఎంత పెద్ద మాఫియా ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చనిపోయినటువంటి ఎవరైతే బాధితురాలు ఉన్నారో హతురాలు ఉన్నారో ఆమె కూడా ఈ అంశానికి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదులు చేసింది అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన వ్యవహారం భాగోతం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఈ కుట్రకి పాల్పడి ఉండవచ్చు అనేసి ప్రస్తుతానికి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అంటే 2023 జూలై 13వ తేదీన ఏసీబీకి సంబంధించినటువంటి డిఐజీకి ఫిర్యాదు అందింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత అంటే జూలై 20, 2023న ఈ ఫిర్యాదుని
కుటుంబ సంక్షేమ శాఖ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది. అయితే ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఏదైతే అధికారులు ఆ రోజే కానీ విచారించి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరుపుకుంటే బాగుండేది. కానీ విచారణ జరపకుండా పక్కన పడేశారు. ఆ తరువాత ఆగస్టు 8 అంటే ఈ నెల ఆగస్టు 8వ తేదీన ఈ ఘటన జరిగింది. 9వ తేదీ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే 9వ తేదీ ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత తమకు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందని గ్రహించినటువంటి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ 2023లో ఏదైతే జూలై 13వ తేదీన అఖ్తర్ అలీ చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి. అది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 16వ తేదీ అంటే గడిచిన ఒక వారం రోజుల ముందు, అంటే ఘటన జరిగినటువంటి వారం రోజుల తర్వాత సిట్ని ఏర్పాటు చేసి ఇందులో 4 ఐపీఎస్ అధికారులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ కేసుకు సంబంధించి డాక్టర్ ప్రణయ్ కుమార్ ఐపీఎస్, ఈయన వచ్చేసి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్వామి వివేకానంద స్టేట్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా వాక్ఫర్ రజా ఐపీఎస్ డిఐజీ ముషీరాబాద్ రేంజ్ కి సంబంధించినటువంటి డిఐజీ, అలాగే సోమాదాస్ మిత్రా ఐపీఎస్ డిఐజీ సిఐడికి సంబంధించినటువంటి డిఐజీతో పాటు శ్రీ ఇంద్ర ముఖర్జీ ఐపీఎస్ డిసి సెంట్రల్ కోల్కతా పోలీసుకి సంబంధించి వీళ్ళ 4 కూడా సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ స్థాయిలో సిట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అంటే ఆ రోజే ఈ సందీప్ ఘోష్ మీద కానీ చర్యలు కానీ తీసుకొని కానీ ఉన్నట్లయితే ఈ రోజు ఇలాంటి దురాగతం జరిగేటువంటి అవకాశం లేవు. మరోపక్క ఈ ట్రైనీ డాక్టర్ కి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీంట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. అంతేకాకుండా చనిపోయిన తర్వాత తొలుత ఎవరైతే అభయ ఉన్నారో అభయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఆమెకి హెల్త్ బాగలేదు, చాలా సీరియస్ గా ఉంది, ఆమె పరిస్థితి బాగలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పేసి తొలుత ఫోన్ చేశారు. ఆ తర్వాత రెండోసారి ఫోన్ కాల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పిన పరిస్థితి. కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగినటువంటి మోడస్ ఆఫ్ ఫ్రెండ్ అని మనం కానీ చూసినట్లయితే అక్కడ మొత్తం కూడా రక్తపు మడుగులో పడి ఉందే ఆ బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంటే ఒక డాక్టర్ ఒక హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యులు కనీసం అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అంటే రక్తపు మడుగులో ఉంది అంటే ఇది ఆత్మహత్య లేకపోతే ఇంకేమన్నా అనేది తెలుసుకోకుండా తల్లిదండ్రులకు ఆత్మహత్య అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే తమ బిడ్డ చనిపోయిందని చెప్పేసి తెలుసుకొని భయపడుతూ ఆవేదన చెందుతూ ఆందోళనలో అక్కడికి కుటుంబ సభ్యులు వస్తే దాదాపు 5 గంటల పాటు వాళ్ళని కనీసం డెడ్ బాడీని కూడా చూపించకుండా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా చెరిపేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనుమానాలు అక్కడ చాలా ఉన్నాయి. మరోపక్క ఆ సంఘటన జరిగిన తర్వాత అంత్యక్రియలను అదరాబదరా నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ అంత్యక్రియలను అదరాబదరా నిర్వహించేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి 3వ ఫ్లోర్ ఉందో 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్ కి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఈ బాత్రూమ్స్ కి సంబంధించి వాటిని రెనోవేషన్ పేరుతోటి ఒక పక్క విచారణ జరుగుతుంది, మరో పక్క అక్కడ ఏం జరిగింది అనే దాని మీద దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్నాయి, మరో పక్క దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంటే చాలా సాఫీగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ను పగలగొట్టి అక్కడ రెనోవేషన్ పేరుతోటి రెనోవేట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఈ ఘటనకి సంబంధించి ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలని కూడా చెరిపేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఎస్పెషల్ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటన జరిగినటువంటి ఆ నేపథ్యంలో దీని వెనక ఏ మాఫియా ఉంది ఎవరున్నారు అనేటటువంటి కోణంలో పోలీసులు విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోపక్క ఇప్పటికే ఇక్కడ ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకని వైద్య ఆరోగ్య శాఖ పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఎందుకని దీని మీద చర్యలు తీసుకోలేదు అనేటువంటి కోణంలో విచారిస్తే బాగుండేది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఆ రోజు వెనకేసుకు రావడం, అంతేకాకుండా సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా లైట్ తీసుకోవడం వల్ల ఈ రోజు ఈ ఘటన జరిగింది. అదే రోజు కానీ ఈ ఘటనకు సంబంధించి చర్యలు కానీ తీసుకొని కానీ ఉన్నట్లయితే ఈ రోజు పరిస్థితి వేరేగా ఉండేది. సందీప్ ఘోష్ని ఆ రోజే అరెస్ట్ చేసి ఉండేవారు, ఆ రోజే ఆయన అదుపులోకి తీసుకొని ఉండేవారు. కానీ అలా కాకుండా ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసినటువంటి నేపథ్యం ఆయన వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ రోజు ఇంత పెద్ద దురాగతం జరిగింది. అక్కడ ఒక అమ్మాయి ఆ ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాజు ఇంకొక ఆసక్తికర విషయం ఏంటి అంటే అసలు ఒక ప్రిన్సిపల్ బాధ్యతాయుతంగా వ్యవహరించేది పోయి అసలు ఆ రూమ్ లో ఒక్కరితే ఎందుకు ఉంది అనే ప్రశ్న అడిగారు. అక్కడే తెలుస్తుంది ఆయన ఎలాంటి ఒక ప్రవర్తన కలిగి ఉన్నాడు అనేది కూడా. అండ్ అదేవిధంగా రాజీనామా చేసిన వెంటనే నెక్స్ట్ కాలేజ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది అసలు దాని వెనుకున్న ఆంతర్యం ఏమనుకోవాలి?
చూసుకున్నట్టయితే ఆసక్తికర విషయం ఇంకోటి ఏంటి అంటే అసలు ఒక ప్రిన్సిపల్ బాధ్యతాయుతంగా వ్యవహరించేది పోయి ఒక అమ్మాయి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి అంటే ఆయనకు కూడా మేబీ ఆడపిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఒక ఆడపిల్ల అంత దీన స్థితిలో ఒక విపరీతమైన అత్యాచారానికి గురైన సిచ్యువేషన్లో సంఘటనలో ఆమె ఉంటే అసలు ఒక్కరే ఆ సెమినార్ హాల్లో ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న అడిగారు అంటే ఆయన ప్రవర్తనావళి ఎలా ఉందో మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విషయానికి సంబంధించి ఇక్కడ ఆర్జికర్ కాలేజీలో రాజీనామా చేసిన వెంటనే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనే దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అసలు? రైట్, ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఏమని ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగిన తర్వాత ఎస్పెషల్లీ ఆ ప్రిన్సిపాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ వ్యాఖ్యలకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు అన్నట్టు ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ మహిళ ఆ బాధితురాలు ఎందుకని వెళ్ళి ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఉండాల్సి వచ్చింది అనేసి బాధ్యతాయుతంగా ఆయన మాట్లాడారు. ఆ రోజు మాట్లాడటమే కాకుండా కొన్ని జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఘటన మీద. అయితే వెంటనే ఆయన్ని తప్పించి వెంటనే ఆయనకు వేరే చోట పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దీని వెనక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల ప్రమేయం ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 2013లో ఆయన మీద ఫిర్యాదులు అందాయి, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన వెనకేసుకొస్తున్నారంటే దీని వెనక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉంది. ఈ మెడికల్ మాఫియాలో భాగంగానే ఈ సంఘటన జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఆయనకి వేరే చోట పోస్టింగ్ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకని ఆయనకి వెంటనే పోస్టింగ్ ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనగా చూసుకున్నట్లయితే దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఇందాక మీరు అన్నట్టు ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నారో ఆయన ప్రిన్సిపాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎస్పెషల్లీ ఆ ఘటన జరిగిన వెంటనే అసలు ఘటన జరిగిన దానికి చింతించాల్సింది పోయి దాని మీద ఒక రకమైనటువంటి పరిస్థితులకు సంబంధించి విచారణ జరపాల్సింది పోయి చాలా బాధ్యత రహితంగా ఆయన మాట్లాడారు. అందులో ఎస్పెషల్లీ బాధితురాలు ఆ టైంలో ఎందుకు వెళ్ళారు, ఆ టైంలో ఒక్కరే ఎందుకున్నారు, ఒక్కరే ఉండడం వెనక కారణాలు ఏంటి, సో ఈ అంశాలను కూడా అక్కడ చెప్పిన పరిస్థితి. మరో విషయం ఏంటంటే ఆ బాధితురాలు ఎప్పుడు కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ డైరీలో ఒక పేజీ కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఆ పేజీకి సంబంధించి ఆ పేజీలోనే ఏం జరిగింది అంటే సందీప్ ఘోష్ అంతేకాకుండా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి వివరాలు ఆమె ఆ డైరీలో రాసుకుని ఉంటే అందులో ఆ పేజీని మాయం చేశారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క బాధితురాలి శరీరం మీద దాదాపు 14 చోట్ల తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయని చెప్పేసి పోస్ట్ మార్టం నివేదికలు చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గోళ్లతో రక్కినటువంటి గాయాలు ఉన్నాయని కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక వ్యక్తి చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇందులో ఖచ్చితంగా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అమ్మాయి మీద అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత మాత్రమే అత్యాచారం జరిగింది అనేది అక్కడ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికను బట్టి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒక కక్షపూరితంగా చేసినటువంటి వ్యవహారము, ఒక కసిగా చేసినటువంటి వ్యవహారం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె మీద కక్షతోటి అంటే ఆమె తమకు సంబంధించిన వివరాలు ఎక్కడ బయట పెడతారనేటటువంటి కోపంతో రగిలిపోతూ ఆ అమ్మాయి మీద దాడి చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. అయితే దీని వెనక నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. మెడికల్ మాఫియా ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2023లో జూలైలో అంటే దాదాపు సంవత్సరం క్రితం అతను ఏం చేశాడనే దాని మీద సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఫిర్యాదును అందజేస్తే కనీసం ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కూడా పట్టించుకోకపోగా దాన్ని సంబంధిత శాఖకు పంపించి శాఖాపరమైనటువంటి విచారణ జరపాలని చెప్పేసి చెబితే దాన్ని కనీసం పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి. అయితే నిజంగా అందులో వాస్తవం లేకపోతే వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఘటన జరిగిన తర్వాత ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతున్నాయి. అంటే వెంటనే సందీప్ ఘోష్ ఈ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి వెంటనే అతన్ని దానికి అటాచ్ చేసి తప్పించుకోవచ్చు అనేటటువంటి ఒక కోణంలో అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సాక్ష్యాధారాలన్నీ కూడా మనం బయటపెట్టడం జరిగింది. ఇందులో సందీప్ ఘోష్ మీద వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఆ ఫిర్యాదును తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు దాని కుటుంబ సంక్షేమ శాఖ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కావచ్చు, ఆ తర్వాత దాన్ని పెడచెవిని పెట్టిన తర్వాత మళ్ళీ సంఘటన జరిగిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 5 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ టీంకి సంబంధించిన
సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే దీని వెనక ఒక మాఫియా నడిచింది. ఈ మాఫియా వల్లనే ఇప్పుడు ఆ అమ్మాయి అలాంటి పరిస్థితుల్లో చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ ప్రమేయం మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఘటనకి సంబంధించి అమానవీయ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఘటన మీద పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క. అలాగే ఇందాక నేను చెప్పినట్టు గత కొద్దిసేపటి క్రితం నిందితుడు సంజయ్ రాయ్ కూడా మాట్లాడుతూ హైకోర్టు కోర్టు హాల్లోనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సో నేను ఈ తప్పు చేయలేదు, ఈ తప్పు కావాలని నన్ను ఇరికించారు అనేటటువంటి పరిస్థితిని కూడా అతను చెప్పినటువంటి పరిస్థితి. గతంలో పాలిగ్రాఫ్ టెస్ట్ లో వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. అంటే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నారు. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కి సంబంధించినటువంటి వాస్తవాలు కూడా బయటికి వస్తాయి అనేటటువంటి అంశాన్ని కూడా అతను కోర్టు ముందు పెట్టినటువంటి పరిస్థితి. మరోపక్క మిగతా అంటే అక్కడ ఉన్నటువంటి సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో మాజీ ప్రిన్సిపల్, ఆయనతో పాటు ఇంకొక 4 డాక్టర్లకి వీళ్ళకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లకి అనుమతించినటువంటి నేపథ్యంలో కోర్టు వాళ్ళు కూడా పాలిగ్రాఫ్ టెస్టులు చేయబోతున్నారు. వీటన్నిటిలో కూడా వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాలిగ్రాఫ్ టెస్ట్ లో పూర్తి స్థాయిలో నివేదిక రాకపోతే ఆ తర్వాత దాన్ని లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే సిబిఐ కోర్టుకు విన్నవించినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అతని మీద అన్ని ఫిర్యాదులు వస్తే ఆ రోజే విచారణ జరుపుకుంటే ఈ రోజు అలాంటి మానవ మృగం ఈ రోజు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు దేశవ్యాప్త ఉద్యమానికి ఇది ఒక కారణం అయ్యేటటువంటి అవకాశాలు లేవు. సో ఎక్కడైనా సరే ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని వెనక ఉన్నటువంటి పోరాపరాలు చూస్తే ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కానీ జరిపి బాధ్యుల మీద చర్యలు కానీ అప్పుడే కానీ తీసేసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటి దుస్థితి ఏర్పడదు అనేది ప్రైమ్ న్యూస్ ద్వారా మనం అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం. అయితే రాజు ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రగ్స్ రాకెట్ కి సంబంధించి కానీ అనాథ శవాల ఆర్గాన్స్ కు సంబంధించి అమ్మడం, అదే విధంగా బయో వేస్టేజ్ సిరంజులకు సంబంధించి బంగ్లాదేశ్ కు సంబంధించిన 2 వ్యక్తులతో రీసైక్లింగ్ చేయించి మెడికల్ మాఫియాకి తెరలేపారు ఈ సంజయ్ ఘోష్. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే చనిపోయారో బాధితురాలు జూనియర్ డాక్టర్ కి తెలుసు, ఆమె ఎక్కడ బయట పెడుతుంది అనే ఉద్దేశంతో ఈ మానవ మృగాన్ని ఆమె మీదకి వదిలారు అనే కూడా ఆ సోషల్ మీడియాలో వైరల్ గా వస్తున్నాయి. నార్మల్ పర్సన్స్ కూడా చాలా ఆగ్రహంగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాము. దేశం మొత్తం కూడా అసలు వీడికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా A1 గా ఇక్కడ సంజయ్ రాయ్ ని కోర్టు అయితే ప్రకటించింది సుప్రీంకోర్టు. అదే A2 గా సంజయ్ ఘోష్ ను ప్రకటించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఈ వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి కాబట్టి దీని మీద కూడా కొంచెం క్లియర్ గా చెప్పండి. ఖచ్చితంగా యామిని మీరు అన్నట్లు ఏదైతే మానవ మృగంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎస్పెషల్లీ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి చనిపోయినటువంటి అనాథ శవాలకు సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఆయన ఎగుమతి చేస్తున్నాడు, వాటిని విక్రయిస్తున్నాడు, అంతేకాకుండా బయోమెడికల్ వేస్ట్ కూడా అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి అనేక ఫిర్యాదులు అందాయని ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఒక్కసారి కానీ మనం ఫిర్యాదులు కానీ చూసుకున్నట్లయితే అప్పట్లో ఆయన మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్తో పాటు ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డెబాసిస్ సామ్ డెమాన్స్ట్రేటర్ ఆయన వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్కి సంబంధించి సో ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ వ్యవహారం అంతా కూడా సాగింది అని చెప్పేసి ఆ ఫిర్యాదులు అందింది. సో మీరు చెప్పినట్టు ఆ ఫిర్యాదులు అనేక అనుమానాలు వ్యక్తమవుతారు. ఎస్పెషల్లీ ఇక్కడ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఆయన అవ్యాజ్యమైనటువంటి ప్రేమ చూపించాడు. అందులో సుమన్ హజ్రా అనేటువంటి ఒక వ్యక్తి, అలాగే బిప్లాబు సింగా, అలాగే అఫ్సర్ ఖాన్, అలా ఈ ముగ్గురికి సంబంధించి ఆయన అవ్యాజమైన ప్రేమ చూపించడమే కాకుండా హాస్పిటల్లో ఏం జరగాలన్నా కూడా వీళ్ళ ముగ్గురు ద్వారానే జరిగేదని చెప్తున్న పరిస్థితి. అయితే వీళ్ళ ముగ్గురు ఎవరు అనే దాని మీద విచారణ కానీ జరుపులైతే అనేక వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. చివరికి అక్కడ ఉన్నటువంటి బయో వేస్ట్ తో పాటు మానవ అవయవాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఆయన వ్యాపారం చేశారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. సో ఇవన్నీ కూడా ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి బాధితురాలకి తెలుసు. సో తెలిసి ఆమె ఎక్కడ బయట పెడుతుంది, కొన్ని సాక్ష్యాధారాలు ఆమె సేకరించి ఉండొచ్చు. సో సేకరించినటువంటి సాక్ష్యాధారాలు ఆమె ఎక్కడ బయట పెడుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు సంజయ్ రాయ్ లాంటి మానవ మృగాన్ని రెచ్చగొట్టి అక్కడికి పంపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హాస్పిటల్కి సంబంధించి ఆ టైంలో అమ్మాయి ఎక్కడైతే కాన్ఫరెన్స్ హాల్లో వెళ్ళడానికి కూడా కారణం ఏదైతే పర్టికులర్ ఈ డాక్టర్సే కారణమై ఉండొచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ టైంలో ఆమె డ్యూటీలో ఉంటే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు నిర్దేశిస్తే తప్ప అక్కడికి ఆమె వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు ఆ టైంలో అక్కడికి సంజయ్ రాయ్ బయట నుంచి ఈ వ్యక్తి ఎలా వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ సెక్యూరిటీ మెజర్మెంట్స్
ప్రత్యక్షమైనవి. ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఎస్పెషల్లీ అది కాన్ఫరెన్స్ హాల్, అంటే మెడికల్ కాలేజీకి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్. అంటే హాస్పిటల్ అంటే ఎవరైనా సరే పేషెంట్స్ తరపున వెళ్ళొచ్చు, కానీ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు, అంతేకాకుండా సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఏం చేస్తుందని తెలుస్తుంది. అంటే దీని వెనక ఖచ్చితంగా అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి తెలిసి కొంతమంది ఇతన్ని లోపలికి పంపించారు, ఇతన్నే ఉసిగలుపు పంపించారు. ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన భాగోతం బయటపడకుండా ఉండేందుకు సందీప్ ఘోష్, ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన దీని అంతటికీ కూడా కారణం అయ్యి ఉండవచ్చు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అవసరమైన సాక్ష్యాలు కూడా మనం ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. దాంట్లో స్పష్టంగా ఫిర్యాదులు అనేక అంశాలు కూడా అప్పుడు ఎవరైతే అక్కడ పనిచేసినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్, ప్రస్తుతానికి ఆయన వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో ఇదే ఆర్జికర్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎక్స్ డిప్యూటీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తుంటే ఆయన ఈ ఫిర్యాదు చేశాడని చెప్పేసి ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఒక అప్రధానం ఉన్నటువంటి పోస్టులకు తీసుకెళ్లి పంపించేసినటువంటి పరిస్థితి. సో దీని అంతా వెనక కూడా ఒక పెద్ద మాఫియా ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇన్ని ఫిర్యాదులు అందినప్పుడు కూడా చర్యలు తీసుకోకపోవడం, అంటే యాంటీ కరప్షన్ బ్యూరోకి వాళ్ళు ఫిర్యాదు చేశారు, సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదులు ఏసీబీకి సంబంధించినటువంటి డిఐజీ తన కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించాడు. అయినా సరే దీని మీద విచారణ జరపకుండా పక్కన పడేసి ఈ రోజు సంఘటన జరిగిన తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేసి దీని మీద విచారణ జరపండి, 2023 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాల మీద విచారణ జరపాలని చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఈ రోజు కూడా ప్రిన్సిపాల్ ఎవరైతే మనం చెప్పుకుంటున్నటువంటి ఆయన సందీప్ ఘోష్ ఉన్నటువంటి పరిస్థితి, సందీప్ ఘోష్ పేరే ఇప్పుడు కూడా అక్కడ ప్రిన్సిపాల్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగి అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నా సరే ఇంకా కనీసం ఆ వెబ్సైట్ లో ఆయన పేరు కూడా మార్చినటువంటి సిచ్యువేషన్. ఆ వెబ్సైట్ ఇప్పుడు కూడా చూడొచ్చు, సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ అని చెప్పేసి అందులో రాసినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద స్థాయిలో ఒక మెడికల్ మాఫియా, ఆ మాఫియాకి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకున్నటువంటి ఒక మహిళా ట్రైనీ డాక్టర్ని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నా అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. పాలిగ్రాఫ్ టెస్టులు, లై డిటెక్టర్ టెస్టులతో పాటు సిబిఐకి సంబంధించినటువంటి అధికారుల నిష్పక్షపరమైనటువంటి విచారణ కానీ జరిపినట్లయితే వాస్తవాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు మనం అంటే ప్రైమ్ లైన్ న్యూస్ సేకరించినటువంటి సాక్ష్యాధారాలను బట్టి దీని వెనక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉంది. ఆ మెడికల్ మాఫియాకి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సందీప్ ఘోష్ అనేటటువంటి ప్రిన్సిపాల్ నేతృత్వం వహిస్తున్నాడు. అంటే మన సినిమాలో చూసాం, గతంలో అనేక సినిమాల్లో కూడా అంటే కి సంబంధించిన అవయవాలు ఏ విధంగా అక్రమ రవాణా చేస్తారో, అంతేకాకుండా మెడిసిన్కి సంబంధించినటువంటి వాటిని ఎలా తయారు చేస్తారో వాటిని తెలుసుకున్నటువంటి డాక్టర్ని ఏ విధంగా చంపేశారనేసి మనం ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో కూడా చూసాం. సో ఆ రోజు ఆ సినిమాల్లో చూసినటువంటి అంశాలే ఇక్కడ ఈ కేసులో కూడా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మహిళా డాక్టర్ చూశారు కాబట్టి సో ఆమెను ఈరోజు ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక నరరూప రాక్షసుల ద్వారా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. మరోపక్క ఘటనకు సంబంధించినటువంటి మూలాలను కూడా లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కోణంలో కూడా విచారించేందుకు సిబిఐ సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ ఫిర్యాదులకు సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దాని మీద కుటుంబ సంక్షేమ శాఖ, ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే వైద్య విద్యకు సంబంధించినటువంటి అధికారులని అదుపులోకి తీసుకొని కానీ విచారించినట్లయితే ఖచ్చితంగా ఈ మాఫియా ఆనవాళ్లు బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజు, ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఒక సివిక్ వాలంటీర్ కి ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తికి అసలు సంబంధం, సాన్నిహిత్యం ఏంటి అన్నది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. వీరి చాటింగ్ చూస్తే చాలా రెగ్యులర్ గా ఉంది అనేది బెంచ్ ఇచ్చిన నిజాలలో ఒకటి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైందని చెప్పవచ్చు. ఒక ప్రిన్సిపల్ స్థాయికి ఉన్న వ్యక్తికి అసలు ఒక సివిక్ కి ఉన్న సాన్నిహిత్యం ఏంటి అంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తిని మనం అపాయింట్ చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా అటు పూర్వపరాలు కానివ్వండి, అతను హిస్టరీ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకునే ఆ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఇంత మూర్ఖంగా ఒక మానవ మృగాన్ని ఈ సివిక్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? వాస్తవంగా మీరు చెప్పినట్టు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లోనే సివిక్ ఏజెంట్స్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. వీళ్ళు ఏంటంటే బయట నుంచి పనిచేసేటటువంటి, అంటే ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ ఉంటారో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాలంటీర్లుగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అందులో సంజయ్ రాయ్ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆయన ఉన్నారు, ఆయనకి ఏంటంటే మొదటి నుంచి కూడా ఆయన ఒక క్రీడాకారుడు, ఎస్పెషల్లీ బాక్సింగ్కి సంబంధించినటువంటి దాంతో పాటు దేహదారుడ్యానికి సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా ఆయనకి శ్రద్ధ ఉంటుంది నిందితుడికి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన
ఆయన్ని అక్కడ ఏజెంట్గా పెట్టుకున్నారని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి వాలంటీర్గా ఆయన్ని తీసేసినటువంటి సిచ్యువేషన్. సో తీసేసిన తర్వాత నుంచి కూడా అంటే వాళ్ళ తల్లి మాటల్లో కూడా తన కొడుకు చాలా గొప్పోడు అది ఇది అని చెప్పేసి ఆమె కూడా చెప్పింది, అది కూడా మనం విన్నాం. కానీ అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మాఫియాతో చేతులు కలపడం వల్లే అతన్ని ఆ వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించేసి ఉండొచ్చు, బహుశా ఏజెంట్ అనేటువంటి పోస్ట్ నుంచి తొలగించేసి ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఎవరు సహకరించాలి? పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అసలు అతన్ని ఎంపిక చేసుకునేటువంటి సందర్భంలో ఎలాంటి విధి విధానాలు పాటించారో, ఆ తర్వాత అతను ఎందుకు తొలగించారు, తొలగించడం వెనక ఉన్నటువంటి ఏదైతే ఈ కుట్ర కోణం ఏదైనా ఉందా అంటే తీసేసేటువంటి సందర్భంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటి అంటే ఆయనకు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అది ఒకటే ఆయన మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి నేరారోపణ ఏంటంటే నలుగురిని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఒక భార్య క్యాన్సర్తో చనిపోయింది, మరొక 3 భార్యను పెళ్లి చేసుకుని వదిలేశాడని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది క్రిమినల్ కాన్స్పిరసీ కిందకి రాదు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటన బట్టి చూస్తుంటే మెడికల్కి సంబంధించినటువంటి ఈ మాఫియా తోటి సంజయ్ రాయ్ కూడా చేతులు కలపడం, సో సంజయ్ రాయ్కి ఉన్నటువంటి ఏదైతే ఆయనకున్నటువంటి ఆలోచన విధానం, ఎస్పెషల్లీ ఈ సెక్స్కి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి అతన్ని వాడుకొని ఉండవచ్చు ఈ మెడికల్ మాఫియా ఈ కోణంలో అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా అంటే ఈ రోజు కూడా నిందితుడు అంటే మొన్నటి వరకు నిందితుడు నన్ను ఉరేసేయండి, అవసరమైతే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు కోర్టులో చాలా భావోద్వేగానికి గురయ్యాడు అని చెప్పేసి ఇంతకుముందే మనకు తెలిసింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే వాస్తవం ఏంటి అనేది ఖచ్చితంగా పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా తెలిసి వస్తున్నాయి. మరొకటి మీరు ఇందాక అడిగినట్టు అసలు ప్రిన్సిపాల్కి ఇతనికి ఏ సంబంధం అంటే ఎస్పెషల్ ఆ ఉద్యోగం పోవడానికి కారణం ఈ మెడికల్ మాఫియా అయి ఉండొచ్చు. బహుశా అతను పోలీసుకి సంబంధించినటువంటి ఏజెంట్గా పనిచేసేటటువంటి ఆ సందర్భం, సివిక్ ఏజెంట్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ మెడికల్ మాఫియాని ఎక్కడైనా తనకు తారసపడి ఉండొచ్చు. బహుశా వాళ్ళు అతన్ని అలా మోటివేట్ చేసి దాంట్లోకి తీసుకొని ఆ మాఫియాలోకి ఇతను ఒక సభ్యుని చేసుకుని కూడా ఉండి ఉండొచ్చు. సో ఇదంతా కూడా చూస్తుంటే మొత్తం ఒక మాఫియా నడిచింది. ఈ మాఫియా ద్వారా జరిగినటువంటి కుట్రలు వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకే అమ్మాయిని అంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుసు. మరోపక్క అక్కడ వచ్చినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం నివేదికలు కూడా అనేక వాస్తవాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ అమ్మాయిని చంపేసిన తర్వాత అంటే కొన ఊపిరితో ఉన్నప్పుడు రేప్ జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం నివేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ రేప్ అనేది పక్కన పెడితే కేవలం అమ్మాయిని హతమార్చాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఆ అమ్మాయికి వాస్తవాలు తెలుసు కాబట్టి అమ్మాయిని చంపేయాలనేటువంటి ఉద్దేశంతో చంపేసిన తర్వాత ఇది ఆత్మహత్యగా చిత్రీకరించి గుడిచప్పుడు కాకుండా ఏదో చేయాలి అనేసి ఒక ప్రయత్నం జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ వాస్తవం ఇలా వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ బెడిసి కొట్టింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన ఊపిరితో ఉన్నటువంటి అమ్మాయి మీద రేప్ జరగడం, ఆ సందర్భంలోనే అక్కడ చల్లాచెదురుగా అంటే ఎస్పెషల్లీ మృతదేహానికి సంబంధించినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ చూసుకున్నట్లయితే భారీ ఎత్తున అక్కడంతా కూడా రక్తపు మడుగులు ఉండడం, ఇవన్నీ కూడా వెంటనే విద్యార్థులకు తెలవడం, వాళ్ళంతా కూడా అక్కడికి రావడం, సో ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినటువంటి కారణం చేతనే ఎవరిని కూడా లోపలికి కనుపుతారు. అంటే తల్లిదండ్రులను కూడా దాదాపు 5 గంటల పాటు కనీసం డెడ్ బాడీని కూడా చూపించకుండా ఆపారు అంటే దాని వెనక ఏ స్థాయిలో సాక్ష్యాలను చెరిపివేశారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు సిబిఐ కూడా అదే సవాల్గా మారింది. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను చెరిపివేశారు, అంటే త్వరితగతిన అంత్యక్రియలు చేసేస్తున్నటువంటి పరిస్థితి. సో అంత్యక్రియలు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి చెబుతున్నారు. అంటే ఇదంతా కూడా చూస్తుంటే ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగింది. అవసరమైతే అమ్మాయి తల్లిదండ్రుల్ని మేనేజ్ చేయొచ్చు, సో జరిగింది సంఘటన జరిగిందని చెప్పేసి మేనేజ్ చేయొచ్చు అనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ఆ ప్లాను బెడిసి కొట్టడంతో ఇప్పుడు మెడికల్ మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇందులో ఉండవచ్చు అనేటటువంటి అంశాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2023లో చేసినటువంటి ఫిర్యాదుల మేరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఖచ్చితంగా మెడికల్ మాఫియా దీని వెనక ఉంది, వైద్య ఆరోగ్య శాఖని మెయింటైన్ చేసింది, వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి ఉన్నతాధికారులని కంట్రోల్ చేసింది, వాళ్ళ అధీనంలోనే మెడికల్ మాఫియా నడిచి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాజు ఒక దేహ దారుఢ్యం కలిగిన ఒక వ్యక్తి బల ప్రదర్శనకు ఒక అమాయకమైన డాక్టర్ తనకి సర్టిఫికేట్ వస్తే ప్రజలకి సేవ చేయాలి అనే ఒక దృక్పథ భావంతో కలిగిన ఒక అమ్మాయిని ఇంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం, ఆమె ప్రతి వెముక విరిగిపోవడం, ఆమె అనుభవించిన నరకయాతన మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆమె ఆ సిచ్యువేషన్లో ఎలాంటి పెయిన్ను భరించింది అనేది కూడా. అండ్ అదేవిధంగా ఇలాంటి ఒక మానవ మృగాన్ని కాలేజీ యాజమాన్యం పెంచి పోషించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జి డివై చంద్రచూడ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అసలు ఉరి అనేది అసలు వీళ్లకు తగిన శిక్షే కాదు అనేది చాలా మంది ప్రజలైతే కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా. అసలు ఏంటి తీర్పు ఏమొస్తుంది సుప్రీంకోర్టు నుండి ఈ విషయంపై?
ఖచ్చితంగా యామిని. మీరు చెప్పినట్టు చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. అంటే ఒక మెడిసిన్ చదివేటటువంటి ఒక అమ్మాయి, ఒక పీజీ స్టూడెంట్. ఆ అమ్మాయి కేవలం చదువు ద్వారా వచ్చేటటువంటి సర్టిఫికేట్ తోటి సమాజానికి సేవ చేయాలి, వైద్యం అందించాలి, నలుగురికి వైద్య సేవలు అందించి ఒక మానవతా మూర్తిగా బ్రతకాలి అనేసి ఆమె చాలా కలలుగనింది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఆమె అనేక సందర్భాల్లో మాట్లాడుతూ కూడా తండ్రి చాలా జాగ్రత్తగా చూసుకో, తండ్రికి హెల్త్ బాగాలేదు, ఆయన మెడిసిన్ టైంకి తీసుకోమని చెప్పేసి వాళ్ళ అమ్మకు కూడా చివరిసారిగా కాల్ చేసి చెప్పింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెబుతూ ఉన్నటువంటి మాటలు నిజంగా చాలా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక మానవ మృగం మీరు చెప్పినట్టు దేహ దారుఢ్యం కలిగిన, అంతేకాకుండా వాడు ఒక సైకోలా అనేటటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయి నరరూప రాక్షసులాగా ప్రవర్తించినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి అనుభవించినటువంటి ఆ నరకాన్ని మాటల్లో వర్ణించలేము. అది నిజంగా చాలా జుగుప్సాకరమైనటువంటి సంఘటన. సో ఎవరో చేసినటువంటి ఒక మాఫియా, ఎవరో చేసినటువంటి ఒక రకమైనటువంటి ఏదైతే సంఘ విద్రోహ శక్తులకి ఈరోజు ఆ అమ్మాయి బలైపోయినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే న్యాయం కోసం అమ్మాయి పోరాటం చేసే దిశగా ఏమైనా దాచిపెట్టిందే? అంటే తల్లిదండ్రులకు చెప్పకుండా తను ఒక పోరాటం చేస్తున్నాను, ఈ పోరాటం చేస్తున్నాను తెలిస్తే తల్లిదండ్రులు వద్దంటారనేటువంటి వాదనతోటి ఈరోజు ఆ మెడికల్ మాఫియా నుంచి సమాజాన్ని బయట పడేయాలి అనేటువంటి ఉద్దేశంతో అమ్మాయి చేసినటువంటి పోరాటానికి ఈరోజు ఇలాంటి శిక్ష అనుభవించి అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు కూడా దీని మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ప్రతి సందర్భంలో కూడా, అంటే విచారణ జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో, ఎస్పెషల్లీ అక్కడ ఘటన జరిగిన తర్వాత ఏదైతే థర్డ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఘటన జరిగిందో అక్కడికి కొంతమంది జస్టిస్ అంటే న్యాయం జరగాలి అక్కడ ఉన్నటువంటి అబాయిక్ అని చెప్పేసి కొంతమంది అల్లరి మూకలు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆధారాలను పగలగొట్టేసినటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితి. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి ఆయన అడిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీనికి తోడు ఎస్పెషల్లీ ఈ ఘటన జరిగిన తర్వాత అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే చనిపోయిన తర్వాత 4 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఎస్పెషల్లీ అక్కడ ఏదైతే ఈ టక్లా పోలీస్ స్టేషన్ ఉందో, అంటే అది టక్లా అనేటటువంటి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతానికి ఈ కేసు నమోదైంది. అది హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. మరి ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు, అమ్మాయిని ఖననం ఎందుకు చేశారు పోస్ట్ మార్టం కాకుండా అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి నరరూప రాక్షసుడితో పాటు ఈ మెడికల్ మాఫియా కావచ్చు, దీని వెనక ఉన్నటువంటి ఈ సంఘ విద్రోహ శక్తులన్నింటి కూడా శిక్ష పడే రోజు నిజంగా అభయ ఆత్మకు శాంతి కలుగుతుంది అనేది ఇక్కడ చెప్పకనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి పోరాటం చేసి ఉండొచ్చు. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు అమ్మాయి అసూలు బాసింది. ఇలాంటి మానవ మృగాల చేతిలో ఈరోజు అంతమైనటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలి. కేవలం అక్కడ నిందితులకి శిక్ష పడమే కాకుండా ఏదైతే ఈరోజు ఆ అమ్మాయి ఈరోజు అమ్మాయి చనిపోవడానికి, అంతేకాకుండా ఇంత వ్యధ అనుభవించి వినచడానికి వెనక కారణం ఉన్నటువంటి ఏదైతే ఈ మెడికల్ మాఫియా కావచ్చు, ఆ అమ్మాయి ఏదైతే కోరుకున్నటువంటి పోరాటం చేయాలనుకునిందో దాని మీద కూడా విచారణ జరిగితే, అంటే ఇక్కడ మన కళ్ళ ముందే కనిపిస్తోంది. ఎందుకంటే 2023లోనే అతనికి సంబంధించినటువంటి అనేక అక్రమాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అక్కడ పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సూపర్ అంటే సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. మరి ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. తనను కూడా ట్రాన్స్ఫర్ చేశారు, తనను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మెడికల్ మాఫియా దీన్ని వెనక ఉందని చెప్పేసి ఆయన కూడా కుండభద్ర కొడుతూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని, హైకోర్టు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ కేసును కూడా సుమోటోగా తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దీని మీద పూర్తిస్థాయి విచారణ కానీ జరిపినట్లయితే ఖచ్చితంగా చనిపోయినటువంటి అబ్బాయికి న్యాయం జరగడమే కాకుండా అమ్మాయి కోరుకున్నటువంటి ఏదైతే మెడికల్ మాఫియాని అంతం చేయడానికి ఇది ఒక ఆయుధంగా మారేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యామిని రైట్. అయితే ఇంకో విషయం ఏంటి అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. అది ఏంటి అంటే ఇప్పుడు నిరసన తెలిపే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని అలాగే నిరసన చేయనియండి, వారి మనోభావాలను బయటికి ప్రకటించనియండి అని కూడా చంద్రచూడ్ చెప్పడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. కేసు యొక్క తీవ్రత ఎంతవరకు సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకుంటుంది అనేది ఈ ఒక్క విషయంతో అర్థమవుతుంది. ఇది మొట్టమొదటిసారిగా అలా చెప్పడం, నిరసనలు చేయనియండి, వాళ్ళ భావాలు వాళ్ళ బాధల్ని బయటికి చెప్పనియండి, ఇంకా విషయాలు బయటికి రావచ్చు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ కపిల్ సిబాల్ కూడా ఈ కేసు విచారణ జరుగుతుంటే అక్కడ నవ్వారు, అది కూడా చూసి చాలా సీరియస్ అయింది ధర్మాసనం. దీనికి సంబంధించి ఏం చెప్తారు రాజు?
ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎస్పెషల్లీ నిన్న ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ జరిగేటటువంటి సందర్భంలో సుప్రీంకోర్టులో ఎస్పెషల్లీ కపిల్ సిబల్ ఆయన ఫస్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున ఆయన వాదిస్తున్నాడు. వాదించేటువంటి సందర్భంలో ఇద్దరికి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి జడ్జి తోటి ఆ వాదనలు వినిపించేటటువంటి సందర్భంలో జడ్జి చాలా సూట్ అయినటువంటి ప్రశ్న అడిగారు. రైట్, మీరు ఇప్పుడు నాకు గుర్తు చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తించుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాదనలు అంటే సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించి కపిల్ సిబల్ వాదించేటటువంటి సందర్భంలో అనేక అంశాలని అక్కడ డివై చంద్రచూడ్ గారు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయన అడిగారు. ఎందుకని కేసు నమోదు, అసలు ప్రధాన నిందితుడు ఎవరని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి కపిల్ సిబల్ని అడిగితే అది పోలీసులు కేసు నమోదు చేశారు, సో సంజయ్ రాయ్ ఒక్కడే అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎందుకు 4 గంటల పాటు ఆలస్యమైంది ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, దీనికి సమాధానం మీ దగ్గర ఉందంటే లేదు, మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మా పోలీసులు దాని మీద కేసు నమోదు చేశారని సిల్లీగా ఆన్సర్ చెప్పడం కావచ్చు. అంతేకాకుండా ఆ సందర్భంలో అతని అంటే అతను ప్రవర్తించినటువంటి తీరు అంటే కపిల్ సిబల్ ప్రవర్తించినటువంటి తీరు పట్ల కూడా సుప్రీంకోర్టు సీజే కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరోపక్క ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఈరోజు భారతదేశంలో నశించిపోతూ ఉన్నటువంటి సందర్భంలో డివై చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని కలగజేసేటువంటి అంశం. ఎందుకంటే ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఈరోజు ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కోరుకున్నందుకే ఈరోజు అమ్మాయి ఈ మానవ మృగాల చేతిలో పడి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఒక కోర్టే నేరుగా మీ నిరసనలు మీరు చెప్పండి, మీ కళాన్ని మీరు వినిపించండి, మీ భావ ప్రకటన స్వేచ్ఛను మీరు వాడుకోండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశం ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి తీవ్రత అంటే ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దేశం అంతా కూడా ఏకమైంది. కేవలం వైద్యులు మాత్రమే కాదు, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితి కాకుండా దేశం మొత్తం కూడా ఏకమై అభయకి న్యాయం జరగాలి, నిందితుల మీద కఠినమైనటువంటి శిక్షలు పడాలి అని చెప్పేసి గొంతెత్తి చాటుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసాం, నిర్భయ చూసాం, అభయ చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ సంఘటనలన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి కామ వాంఛలతోటి మానవ మృగాలు చేసినటువంటి ఆ సంఘటనలు అయితే ఇప్పుడు ఒక మెడికల్ మాఫియాను అడ్డుకునేటటువంటి క్రమంలో భాగంగా ఒక ట్రైనీ డాక్టర్ చేసినటువంటి ఒక పోరాటాన్ని అడ్డుకునేందుకు మెడికల్ మాఫియా వెనక ఉండి ఈ ఘటనకి ప్రోత్సహించి చేసినటువంటి హత్యగా దీన్ని ఖచ్చితంగా అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎవరు చేశారు, సంజయ్ రాయ్ చేశారంటే సంజయ్ రాయ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, సందీప్ ఘోష్ ప్రమేయం ఏంటి, పాత్ర ఏంటి, అసలు సందీప్ ఘోష్ ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అన్ని కూడా ప్రైమ్ న్యూస్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం ఆ రోజు ఆయన అఖ్తర్ అలీ రాసినటువంటి లేఖ కావచ్చు, అందులో చూపెట్టినటువంటి సాక్ష్యాధారాలు కూడా అన్నీ ఉన్నాయి. ఆ ఏసీబీ అధికారులకు వచ్చింది వాస్తవం, ఏసీబీ అధికారులు ఆ లేఖను తీసుకునేది వాస్తవం, దాన్ని ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం, దాన్ని మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఫార్వర్డ్ చేసింది వాస్తవం, అందులో వాళ్ళు ఇచ్చినటువంటి సూచన మేరకు చర్యలు తీసుకోవడం చెప్పేసి కోరిన మాట వాస్తవం. అయినా సరే ఆ తరువాత కరస్పాండెంట్ సాగిపోయింది, ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరొక విషయం ఏంటంటే అఖ్తర్ అలీ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయనతో పాటు ఒక ఇంటర్నల్ విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ విజిలెన్స్ కమిటీలో ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ అక్రమాలు చేశాడు, నిజమే ఆయన మానవ శరీరాలకు సంబంధించినటువంటి అవయవాల్ని విక్రయిస్తున్నాడు, అంతేకాకుండా హ్యూమన్ వేస్టేజ్ అలాగే అక్కడ ఉన్నటువంటి బయోమెడికల్కి సంబంధించినటువంటి వేస్టేజ్ని కూడా ఆయన విదేశాలకు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి స్పష్టంగా విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ నివేదికలు తొక్కిపెట్టి మరి ఈరోజు అక్కడ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి అఖ్తర్ అలీ మీద చర్యలు తీసుకునే తప్ప అక్కడ ఎవరైతే ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ ఉన్నారో ఈయన మీద ఆ రోజే విచారణ జరిపి వాస్తవాలు కానీ వెలుగులోకి కానీ తీసుకొచ్చినట్లయితే ఈరోజు ఇలాంటి ఉదంతం జరిగేది కాదు. ఖచ్చితంగా ఈరోజు అభయ చనిపోయినటువంటి అభయ మన కళ ముందు ఉండేది, ఈ రోజు ఇంత దేశవ్యాప్త ఉద్యమం జరిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. యామిని, అయితే ఫైనల్ గా రాజు నార్మల్ గా ఒకటి వైరల్ అవుతుంది ఒక వార్త, ఇది కూడా మీ ముందుంచుతున్నాను. దీనికి సంబంధించి సమాచారం ఎంతవరకు ఉందనేది కూడా మన ప్రైమ్ 9 ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్ ఘోష్ ఎంత దుర్మార్గుడు అనేది కూడా ఒక ఉదాంతం చూస్తే మనకు అర్థమవుతుంది. తన భార్య ఎవరైతే ఉన్నారో పచ్చి బాలింతను కొద్ది రోజులు డెలివరీ అయి కొద్ది రోజులే అయింది, ఆమెను ఆ పొట్ట పైన దాడి చేయడం అనేది కూడా తీవ్ర దుమారం రేపుతుంది. అంటే ఈయన ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు మీకు అవగాహన ఉంది ఈ విషయంపై? ఖచ్చితంగా ఏమని మీరు చెప్పినట్టు సందీప్ ఘోష్ వ్యవహార శైలి, ఆయన ప్రవర్తన తీరు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి పట్ల ఎస్పెషల్లీ హాస్పిటల్లోనే అనేక అనుమానాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ కొంతమంది మీద మాత్రమే అవ్యాజమైనటువంటి ప్రేమ చూపించారు. వాళ్ళలో 3 వ్యక్తుల్ని ఆయన ఎప్పుడు దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ ద్వారానే వ్యవహారాలను కూడా నడిపించేవాళ్ళు. ఈ 3 వ్యక్తుల్లో కొంతమందికి బంగ్లాదేశ్ ఆనవాళ్ళు ఉన్నాయనేది ఇక్కడ తెలుస్తుంది. ఆ బంగ్లాదేశ్ ఆనవాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తుల ద్వారానే ఈ మానవ అవయవాలకు సంబంధించిన పార్ట్స్ని విక్రయించాడు, తర్వాత బయోమెడికల్ వేస్ట్ని విక్రయించాడు అనేసి ఆ ఫిర్యాదులో ఉంది, మనం చూసుకోవచ్చు ఒకసారి. మరోపక్క మీరు చెప్పినట్లు ఆయన ఎలాంటి సైకో,
ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఎలాంటిది అనే దానికి ఒక ఉదాహరణ ఇటీవల సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. ఎస్పెషల్లీ సందీప్ ఘోష్కి సంబంధించి ఆయన భార్య గర్భవతిగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె పొట్టపైన కొట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి, అది కూడా తాజాగా వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. అంటే ఇలాంటి సైకో అయినటువంటి ఒక వ్యక్తిని ఇన్ని ఫిర్యాదులు వచ్చినా సరే, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పినా సరే, ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా సరే కనీసం పట్టించుకోకుండా ఆయన వెనకేసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని నిందించాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆయన ఇచ్చేటటువంటి కాసులకు కక్కుర్తుపడి ఈరోజు ఇలాంటి అభయ లాంటి అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళని నిందించాలా, లేకపోతే ఈ కేసుకి సంబంధించి మానవ మృగంలా మారినటువంటి సంజయ్ రాయ్ని మనం నిందించాలా, వ్యవస్థను నిందించాలా, ఎవరిని నిందించాలి అనేటటువంటి ప్రశ్న సమాజం నుంచి వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సైకోకి సంబంధించినటువంటి వ్యక్తిని ఈరోజు ప్రిన్సిపాల్గా పెట్టడం కారణం చేత ఈరోజు ఒక అమ్మాయి, అభంశుభం తెలియని ఒక అమ్మాయి, ఒక పోరాటం చేయాలనుకున్నటువంటి అమ్మాయి, అసలు అమ్మాయి ఏం చేయాలనుకున్నారు, అమ్మాయి డైరీలో చాలా వాస్తవాలు ఉన్నాయి, ఆ డైరీలో ఒక పేజ్ కనిపించట్లేదు అంటున్నారు, ఆ పేజ్లో ఏముంది అనేటువంటి వివరాలు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారాలు దీని వెనక ఉండడం కారణం చేతనే ఈరోజు అమ్మాయి చనిపోవాల్సి వచ్చింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఆ రోజు అతని మీద అందినటువంటి ఫిర్యాదు మీద కానీ ఆ రోజు కానీ చర్యలు తీసుకొని ఆ మానవ మృగానికి ఆ రోజే కానీ అక్కడ బ్రేక్ వేసి శిక్ష వేసి ఉంటే ఈరోజు అభయ ఇలాంటి పరిస్థితికి ఒడిగట్టి ఉండేటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఉండేది కాదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ రోజు చర్యలు తీసుకోకుండా అతను వెనకేసుకు రావడం వెనక ఒక కుట్ర ఉంది, దీని వెనక ఒక మాఫియా ఉంది, ఈ మాఫియానే ఇదంతా కూడా నడిపిస్తోంది. ఈ మాఫియా ద్వారానే సంజయ్ ఘోష్, అక్కడ ఉన్న సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన అక్రమాలకు పరాకాష్ఠకు చేరుకున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఆయన నైజం కూడా ఎలాంటిదో మీరే చెప్పారు, సోషల్ మీడియాలో ఇటీవల హల్చల్ చేస్తున్నటువంటి అంశం ఆయన భార్యకి సంబంధించి. సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సందీప్ ఘోష్తో పాటు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి సంజయ్ రాయ్తో పాటు వీళ్ళ వెనక ఉన్నటువంటి మాఫియా చేతులు మెడలు కూడా వంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాఫియా వల్ల ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఆ మాఫియాకి సంబంధించి ఇంకా ఎలాంటి కుట్రలు బయట జరుగుతున్నాయనేటువంటి వివరాలు కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్ గా రాజు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అన్నిట్లో కూడా వీళ్ళు ఎలాంటి అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆగ్రహంగా ఉంది బెంగాల్ ప్రభుత్వం పైన, అసలు డిస్మిస్ చేయాలి ప్రభుత్వాన్ని అని కూడా. అసలు ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఈరోజు తీసుకున్నటువంటి చర్యలు, ఇన్వెస్టిగేషన్ టీం మొన్న వేశారంటే ఘటన జరిగిన వారం రోజుల తర్వాత 2023లో ఇచ్చినటువంటి ఫిర్యాదు, అంటే 2023లో ఈయన ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు ఈ సందీప్ ఘోష్ అనేటటువంటి ఒక వ్యక్తి, సో ఆయన మీద చర్యలు తీసుకుంటారని 2023 జూలైలో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆగస్టు 16వ తేదీన, అంటే సంవత్సరం తర్వాత, అంటే ఒక నెల తర్వాత ఘటన జరిగి ఒక అమ్మాయి చచ్చిపోయిన తర్వాత అప్పుడు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి శాఖ కేసు ఒక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. అంటే దీని వెనక ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద సుప్రీంకోర్టే కాదు, ఏకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం అంతా కూడా బగ్గుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక కేసుగాను, లేకపోతే ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయంగానో, ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అకృత్యంగానో, లేకపోతే ఒక అమ్మాయికి జరిగినటువంటి అఘాయిత్యంగానో దీన్ని మనం చూడకూడదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక కాలేజీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక మెడికల్ మాఫియా కోసం పోరాటం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక అమ్మాయి చనిపోయింది. సో ఇదంతా కూడా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపేటువంటి సందర్భంలో అమ్మాయిని ఈ మానవ మృగాలు చంపేసాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనికి సాక్ష్యాధారాలు లేకపోవచ్చు, ఇప్పుడు సిబిఐ చెప్తున్న సాక్ష్యాధారాలు లేకపోవచ్చు, కానీ కుట్రకోణం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంజయ్ రాయ్కి సంబంధించి ఆయన ఒక్కడే సీసీ ఫుటేజ్ వస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలు ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఆయనకి ప్రతికూలంగా, అంటే ఆయన నిందితుడని చెప్పడానికి. కానీ ఈ సందీప్ ఘోష్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుకు సంబంధించిన వాస్తవాలు, సాక్ష్యాధారాలు, వాటి మీద ప్రభుత్వం తీసుకోకుండా వదిలేసినటువంటి చర్యలు, సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలుగా పరిగణిస్తే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మన 16వ తేదీ వేయకుండా అదే ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో, అంటే జూలై 2023 13వ తేదీ ఎప్పుడైతే ఆయన ఫిర్యాదు చేశాడో ఆ సందర్భంలో కానీ ఏసీగా ఉన్నట్లయితే ఈరోజు సందీప్ ఘోషే కాదు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ మాఫియా వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కానీ మెడికల్ మాఫియాకు ప్రభుత్వం సపోర్ట్ ఉండడం వల్లే ఆ రోజు వీళ్ళు కనీసం సిట్ కాదు, కనీసం ఒక విచారణ కూడా వేయలేదు. ఇంటర్నల్ విచారణ జరిపినటువంటి టీం ఇచ్చినటువంటి నివేదికలో మొత్తం వాస్తవం అని చెప్పేసి సాక్ష్యాధారాలతో కూడినటువంటి సంతకాలు పెట్టి ఆ కమిటీ ఇస్తే ఆ రిపోర్ట్ను దొక్కుపెట్టేశారు, దాన్ని పక్కన పడేశారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వ ప్రమేయం ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక మెడికల్ మాఫియాకు సపోర్ట్ చేసినటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా దీని వెనక ఉంది,
పరోక్షంగా దీనికి సహకరించింది అనేసి అక్కడ అనేక వాదనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు అంటే ఎంతవరకు ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళు పరోక్షంగా ఎలాంటి సపోర్ట్ చేశారు అనేటువంటి వివరాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం 3 డాక్యుమెంట్స్ పెట్టాం. 3 డాక్యుమెంట్స్లో వాస్తవాలు తెలుస్తున్నాయి. ఏంటంటే జూలై 2023 13వ తేదీన ఫిర్యాదులు అందాయి, ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పి. ఆ తర్వాత 20వ తేదీ అదే సిబిఐ అక్కడ ఉన్నటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి డిఐజీ మళ్ళీ కుటుంబ సంక్షేమ శాఖలే అక్కడ రాశాడు. ఆ రోజు నుంచి సైలెంట్ అయిపోయినటువంటి వ్యవహారం మళ్ళీ 16వ తేదీ ఆగస్టు 16 అంటే ఘటన జరిగిన తర్వాత మేలుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏడాది పాటు ఏం జరిగింది అసలు? అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కదా, లేకపోతే ప్రభుత్వంకి తెలిసి జరుగుతున్నాయా, ప్రభుత్వంకి తెలియకుండా జరుగుతున్నాయా, దీని వెనక ఒక వ్యవస్థ నడుస్తుంది, ఒక మాఫియా నడుస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సాక్ష్యాధారాలు చాలు. అసలు సందీప్ ఘోష్ వ్యవహారం ఏంటి, సందీప్ ఘోష్ని ఎందుకు ఎవరు కాపాడుతున్నారు, ప్రభుత్వ ప్రమేయం ఏందనేది చెప్పడానికి. సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలుగా తెలుసుకున్నట్లే ఖచ్చితంగా మెడికల్ మాఫియా బయటికి రావడమే కాకుండా ప్రభుత్వ ప్రమేయం ఏముంది దీని వెనక అనేటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. రైట్, ఇక